డాక్టర్లు మీతో చెబుతూ ఉండవచ్చు. ఏ విధముగా అయితే అబ్రహాము డాక్టర్ల ద్వారా ఇచ్చిన రిపోర్టు నమ్మలేదు, దేవుని వాగ్దానం అతను పట్టుకుని నమ్మాడు. అబ్రహాము యొక్క రాజ సంతానమైన మనము కూడా ఏమని చెబుతామంటే, ఆ యొక్క వ్యాధి మీ దృష్టిలో అది మాకు తగ్గకపోవచ్చు, దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క వ్యాధికి మీ దృష్టిలో మందు లేకపోవచ్చు. హల్లెలూయా. ఆ యొక్క వ్యాధి మీకు తగ్గకపోవచ్చు, కానీ మేము మాత్రము ఆ యొక్క వ్యాధి ఎప్పుడూ మేము స్వస్థ పొందుకున్నాము. ఆ యొక్క రోగం నుంచి మేము ఎప్పుడో విడుదల పొందుకున్నాము. మేము చనిపోము. తప్పకుండా మా దేవుడు ఆ యొక్క వ్యాధిని, ఆ రోగమును తప్పకుండా తగ్గిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే దేవుడు నీతో చేసిన ఆ వాగ్దానమును, ఆ వాక్యమును గట్టిగా పట్టుకొని నమ్ముతావో, అప్పుడు దేవుడు నీ విశ్వాసం చూస్తాడు ఆయన. అప్పుడు తప్పకుండా ఆ వాగ్దాన ప్రకారముగా నీవు నీ జీవితంలో స్వస్థ పొందుకుంటావు. హల్లెలూయా. ఒకవేళ కుమారులు పుట్టడానికి ఛాన్సే లేదు, కుమార్తెలు పుట్టడానికి ఛాన్సే లేదు, అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని డాక్టర్లు ఎక్స్రేల ద్వారా, రిపోర్ట్ల ద్వారా నీకు చెబుతూ ఉండవచ్చు. కానీ అబ్రహాం యొక్క రాజ సంతానము ఆ యొక్క రిపోర్ట్లను, ఆ స్కానింగ్లను వారిచ్చే దానిని నమ్మదు. కానీ అబ్రహాం యొక్క రాజ సంతానము అబ్రహాములాగా దేవుడు చేసే వాగ్దానం మీదనే వారు నిలబడతారు. హల్లెలూయా. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్న డాక్టర్ల కంటే, ఆ యొక్క లోకంలో ఉన్న డాక్టర్లు ఇచ్చిన ఆ యొక్క ఎక్స్రే రిపోర్ట్ల కంటే, ఆ యొక్క వైద్య శాస్త్రము కంటే మనలో ఉన్నవాడు, వధువులో ఉన్నవాడు, లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు పెండ్లు కుమార్తెలో ఉన్న ఆ యొక్క యేసు క్రీస్తు ఆ లోకములో ఉన్న డాక్టర్ల కంటే, వైద్య శాస్త్రము కంటే, రోగము కంటే ఈరోజు పెండ్లు కుమార్తెలో ఉన్నవాడు గొప్పవాడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు కనుక దాన్ని కనుక నువ్వు నమ్మినట్లయితే నీవు ప్రతి దానిలోంచి నీవు విడుదల పొందుకుంటూ ఉంటావు. హల్లెలూయా. అబ్రహాము కూడా ఏమని నమ్మాడు అంటే, లోకములో ఉన్న వైద్య శాస్త్రము కంటే, లోకములో ఉన్న డాక్టర్ల కంటే నా యొక్క శరీరము నశించిపోవచ్చు, నా యొక్క శరీరం మొత్తము కూడా అది చనిపోయినప్పటికీ, రక్తకణాలు లేకపోయినప్పటికీ, అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేకపోయినప్పటికీ కూడా నాకు వాగ్దానము చేసింది ఆ దేవుడు కాబట్టి హల్లెలూయా. లోకములో ఉన్న డాక్టర్ల కంటే, లోకములో ఉన్న వైద్య శాస్త్రము కంటే నాలో ఉన్న దేవుడు నాకు వాగ్దానం చేసిన ఆ సృష్టికర్త, ఆ యొక్క సృష్టికర్తనే గొప్పవాడు అని అబ్రహాము ఆ కాలములో ఆ యొక్క వాగ్దానమును పరిపూర్ణముగా ఆయన నమ్మి ఆ వాగ్దానమును ఆయన పట్టుకున్నాడండి ఆ రోజు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా అబ్రహాం యొక్క రాజ సంతానము అయినట్లయితే, నువ్వు నేను కూడా ఈరోజు దేవుడు చేసిన ఆ వాగ్దానమునే మనము గట్టిగా పట్టుకొని నమ్మి ఆ వాగ్దాన ప్రకారముగా ఈరోజు మనము కూడా జీవిస్తుంటాం. ఈరోజు హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకరోజు అబ్రహాము మరియు ఇద్దరు కూడా ఓ రోజు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వాళ్ళు పుట్టబోయే కుమారుడు కోసము బట్టలు కొనడానికి వాళ్ళు వెళ్ళారు. హల్లెలూయా. ప్రిపరేషన్స్ అనగా సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నారు. పుట్టబోయే కుమారుడు కోసము వాళ్ళు ఆ యొక్క బొమ్మలు, పుట్టబోయే కుమారుడు కోసము వాళ్ళు ఆ యొక్క బట్టలు, ఆ పుట్టబోయే కుమారుడికి ఎలాంటి బట్టలు సూటబుల్ అవుతాయో అవన్నీ కూడా అవి ముందలే వాళ్ళందరూ ఆ యొక్క వాటిని వాళ్ళు సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. ఒకసారి అబ్రహాము మరియు శారాలు వాళ్ళిద్దరూ కూడా చేతిలో చేయి వేసుకొని చక్కగా ఆ యొక్క సిటీలో ఉన్న ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వాళ్ళు వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ ఉన్న ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఆ యొక్క సేల్స్ గర్ల్తో మరియు ఆ యొక్క సేల్స్ బాయ్తో వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇదిగో ఒక చిన్న బాబుకి అతను ఇలా ఎర్రగా ఉంటాడు, అతని కళ్ళు ఇలా ఉంటాయి, అతను ఈ రంగులో ఉంటాడు, ఆ రంగులో ఉన్న ఆ బాబుకి ఇదిగో
ఈ రకమైన ఈ రంగులో ఉన్న ఆ యొక్క బట్టలు తీయమని ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఆ యొక్క సేల్స్ గర్ల్ తోటి మరియు ఆ షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న ఆ యొక్క సేల్స్ బాయ్ తోటి అబ్రహాం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఆ విధముగా ఆ యొక్క బట్టలు, ఆ యొక్క ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ యొక్క ఆడుకునే ఆ యొక్క గుర్ర బొమ్మలు, ఆ యొక్క రైలు బొమ్మలు, ఆ కారు బొమ్మలు, ఆ పుట్టబోయే కుమారుడు కోసము ముందుగానే వాళ్ళు సిద్ధపరచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఆ సేల్స్ బాయ్ మరియు ఆ సేల్స్ గర్ల్ వాళ్ళు ఇలా అడిగారు అబ్రహామును మరియు శారాని, ఏమండి ఈ బట్టలు, ఈ బొమ్మలు, మీరు ఇలా బూట్లు, షూస్ ఇవన్నీ కూడా కొంటున్నారు కదా అని వాళ్ళు అడిగారు. అప్పుడు అబ్రహాము ఇలా సమాధానం ఇస్తూ ఉన్నాడు, మా మనవడి కోసం కాదండి, మాకు పుట్టబోయే కుమారుడు కోసమని అన్నారు వాళ్ళు. హల్లెలూయా. మాకు దేవుడు వాగ్దానం చేశాడు ఒక కుమారుని ఇస్తానని. ఆ పుట్టబోయే ఇంకా పుట్టలేదు, పుడతాడు. హల్లెలూయా. పుడతాడు. ఆ పుట్టబోయే అతను ఎర్ర కళ్ళు ఇలా ఈ కలర్లో ఉంటాయి అని ఆ యొక్క కుమారుడికి, ఆ కుమారుడు యొక్క రంగుకి ఏ బట్టలు అయితే సూటబుల్ అవుతాయో ఆ యొక్క బట్టలు వాళ్ళు ముందలకానే ఆ బొమ్మ బట్టలు, ఆడుకునే వస్తువులు పుట్టక మునిపే వాళ్ళు ఆ షాపింగ్ కాంప్లెక్స్కి ఆ బొమ్మలు అవన్నీ కూడా కొనుక్కుంటామని ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఆ సేల్స్ గర్ల్కి, ఆ సేల్స్ బాయ్కి చెప్పినప్పుడు వాళ్ళు అబ్రహాం మరియు శారాను చూసి నవ్వి వీళ్ళేదో పిచ్చివాళ్ళలాగున్నారే అని వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. కానీ అబ్రహాం మాత్రం దేవుడు తప్పకుండా మాకు దేవుడు ఇస్తాడండి అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన ఎంత మాత్రము కూడా విశ్వాసంలో సన్నగిల్లిపోలేదు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పుట్టబోయే కొడుకు కోసము, కుమారుడి కోసము ఆ యొక్క బట్టలు ఆయన కొనుక్కొని ఇంటికి తీసుకువచ్చి, ఇదిగో ఈ ఇస్సాకు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇదిగో ఈ బట్టలు తొలగాలి, ఇస్సాకు 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు ఈ బట్టలు తొలగాలి, ఇదిగో 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు ఈ బొమ్మలతో నా కుమారుడు ఆడుకుంటాడు, 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ బొమ్మలతోటి నా కుమారుడు ఆడుకుంటాడు, ఇదిగో నాడు పెరిగి పెద్దవాడైనప్పుడు 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇగో ఈ వస్తాయి అని పుట్టబోయే కుమారుడి కోసము వాళ్ళు సమస్తమును కూడా కొనుక్కొని సిద్ధము చేసుకుంటూ ఉన్నారు ఆ కాలములో. హల్లెలూయా. అంతేగాని మనలాగా అబ్రహాము రోజు రోజుకి విశ్వాసములో ఆయన సన్నగిల్లిపోలేదు. కానీ దేవుడు చేసిన వాగ్దానమును దేవుడు తప్పకుండా ఆయన హల్లెలూయా నమ్మి దేవుణ్ణి ఆయన మహిమపరుస్తూ, దేవుణ్ణి అతను స్తుతిస్తూ ఆయన ఆ యొక్క వాగ్దానం గట్టిగా పట్టుకొని కొనసాగిపోతున్నాడు ఆ కాలంలో. హల్లెలూయా. రోమపత్రికలో పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, 5వ అధ్యాయము 17వ వచనం నుంచి వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి వరుసగా చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. హల్లెలూయా. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే చనిపోయిన వారిని కూడా ఆయన సజీవంగా ఆయన లేపుతాడు. ఆయన ఇదిగో ఆ రోజు సమాధిలో ఉన్న దేవుడు ఆ యొక్క లాజరును లేపిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇదిగో ఆ రోజు ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు లేపిన దేవుడు ఆయన. ఇదిగో ఆ రోజు ఆయన ఆ యొక్క నాయరు యొక్క కుమార్తెను లేపిన దేవుడు ఆయన. ఈరోజు కూడా ఆ కాలంలో ఉన్న దేవుడే ఈ చివరి కాలంలో కూడా అదే విధంగా ఉన్నాడు మన దేవుడు ఆయన. ఎందుకంటే
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఎలా రాస్తూ ఉన్నారు, తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను నమ్మిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. ఇదంట అనేక జనములకు తండ్రిగా దేవుడు అబ్రహాము అనే వ్యక్తిని నియమించాడు. ఆయన నీ సంతానము ఈలాగు ఉండును అని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నిరీక్షణ కలిగి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని పౌలు గారు రాస్తూ ఉన్నారు ఆయన. హల్లెలూయా. నిరీక్షణ అంటే పిల్లలు పుట్టతారు అనే అవకాశమే లేనప్పుడు, హల్లెలూయా, ఎలాంటి అవకాశము ఎలాంటి ఛాన్సులు లేనప్పుడే, నిరీక్షణ లేనప్పుడే అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అంట విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, హల్లెలూయా, తన శరీరము పూర్తిగా చనిపోయినది. అబ్రహాములో ఉన్న కణములు మొత్తము కూడా పూర్తిగా చచ్చిపోయినవి. అబ్రహాము యొక్క శరీరము పూర్తిగా ముసలివాడిగా మారిపోయి అది ముడతలుగా వేలాడిపోతున్నది. అసలు పిల్లలు పుట్టడానికే ఛాన్సే లేదు. రక్త కణాలు పూర్తిగా అవి చనిపోయినవి. హల్లెలూయా. శర గర్భము పూర్తిగా అది ఎండిపోయింది. హల్లెలూయా. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శర గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించగా దేవుని మహిమపరచి, హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని, హల్లెలూయా, నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి, హల్లెలూయా, ఎలా నమ్మాడు? రూఢిగా బలముగా నమ్మి రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును పొందెను. హల్లెలూయా. అంతేగాని 25 సంవత్సరములు అయినప్పటికీ మనలాగా మనమైతే 2, 3, 4, 5 సంవత్సరాలకే చూసి మనము అనుకున్నది జరగకపోతే కనుక మనము విశ్వాసములో బలహీనులుగా మారిపోతూ ఉంటాం. కానీ మన తండ్రి అయిన అబ్రహాము మాత్రము 25 సంవత్సరముల పాటు ఆ యొక్క పుట్టబోయే కుమారుడి కోసము ఎదురు చూస్తున్నప్పటికీ కూడా విశ్వాసములో ఆయన బలహీనముగా మారిపోక తన శరీరము మొత్తము కూడా, తన కణములు మొత్తము, రక్త కణములు, ఆ యొక్క పిల్లలు పుట్టే కణములు, ఆ యొక్క శరీరము మొత్తము ముడతలుగా మారిపోయి రక్త కణములు మొత్తము చనిపోయినప్పటికీ, షారాకి గర్భము ఎండిపోయినప్పటికీ, షారాకి బిడ్డలు పుట్టే అవకాశము లేనప్పటికీ కూడా, అతను ఎలాంటి నిరీక్షణ లేనప్పటికీ కూడా అతను నిరీక్షణ కలిగి దేవుడు తప్పకుండా తను చేసిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు అని విశ్వాసముతో నమ్మి ఆ యొక్క వాగ్దానమును రూఢిగా విశ్వసించి దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు అని పౌలు గారు రాస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా మనం కూడా దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన మన జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు అని మనము రూఢిగా అబ్రహాము యొక్క రాజ సంతానముగా మనము దాన్ని నమ్మి విశ్వసించి దాని ప్రకారముగా మనం ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. అంతేగాని ఇదిగో మనము అవిశ్వాసముతో ఉండి రోజు రోజుకి దిగజారిపోకూడదండి. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. అబ్రహాము ఏ విధముగా అయితే పుట్టబోయే బిడ్డ కోసము, ఆ యొక్క కుమారుడి కోసము ఎర్రగా ఉంటాడు, ఇదిగో
అతని కన్నులు ఇలాగుంటాయి, ఇదిగో అతను ఎర్రగా ఉంటాడు కాబట్టి అతనికి ఇలాంటి డ్రెస్సు సూటబుల్ అయ్యిద్ది, ఇదిగో అతను ఇలాంటి బట్ట, ఇలాంటి షూస్, ఇలాంటి బూట్లు వేసుకుంటే అతనికి బాగుంటుంది అని అబ్రహాము పుట్టబోయే కుమారుడి కోసము బట్టలు మొత్తము కూడా కొనుక్కొని వచ్చి ఆ యొక్క ఇంటి అలమరాలో అతను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అదే విధముగా ఆ యొక్క పుట్టబోయే కుమారుడు ఆడుకోవడానికి బొమ్మలు కొన్నాడు, కారు బొమ్మలు, హల్లెలూయా, ఆ యొక్క రైలు బొమ్మలు, ఆ యొక్క మనిషి బొమ్మలు, ఆ యొక్క జంతువుల బొమ్మలు, అవన్నీ ఆడుకోవడానికి కొనుక్కొని ఇంటికి తీసుకొని వచ్చి అలమరాల్లో గుట్టలుగా పేర్చాడు అబ్రహాము. ఎందుకని? దేవుడు తప్పకుండా ఆయన వాగ్దానము చేసిన దానిని ఆయన నెరవేరుస్తాడు అని అబ్రహాము రూఢిగా విశ్వసించి నమ్మాడు. కాబట్టి ఆయన ఆ వాగ్దాన ప్రకారముగా పుట్టబోయే కుమారుడి కోసము సమస్తమును ఆయన సిద్ధపరచుకున్నాడు ఆ కాలములో. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం యొక్క రాజ సంతానమైన నువ్వు నేను కూడా దేవుడు మనకు దేనినైతే ఆయన వాగ్దానము చేశాడో తప్పకుండా ఆ వాగ్దాన ప్రకారముగా మనం జీవించి ఆ వాగ్దానమును గట్టిగా పట్టుకొని మనము దాని ప్రకారం ఈరోజు జీవించాలి. హల్లెలూయా. ఈరోజు ఈ బైబిల్లో దేవుడు రాసిన ప్రతి వాగ్దానం కూడా అది నీది నాదేనండి. ఏదో సంవత్సరానికి ఒక వాగ్దానము తీసుకొని ఇదిగో ఈ సంవత్సరము దేవుడు నాకు ఈ వాగ్దానము చేశాడు అని మనం చెప్పుకోవడం మాత్రం కాదు. కానీ ఈరోజు బైబిల్లో దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, ప్రతి వాక్యము అది నీది నాది. ఈరోజు ఆ వాగ్దానం గట్టిగా పట్టుకొని మనం దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మనము ఆరాధిస్తూ మనము కొనసాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. మన తండ్రి ఆయన అలాగే చేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాములో ఉన్నవాడు లోకములో ఉన్న డాక్టర్ల కంటే, లోకములో ఉన్న దయ్యాని కంటే అబ్రహాములో ఉన్నవాడు, అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు అని అబ్రహాము ఆ వాగ్దానము నమ్మి ఆయన దాన్ని పట్టుకొని గట్టిగా ఆయన ముందుగా కొనసాగిపోయాడు. హల్లెలూయా. అలా 25 సంవత్సరములు ఆయన ఎదురు చూసిన తరువాత ఒకరోజు దేవుడే, హల్లెలూయా, ఎలోహింగా దిగవచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎలోహింగా దిగవచ్చి ఆయన ఆ యొక్క పుట్టబోయే కుమారుడి కోసము ఆ యొక్క మానవ శరీరములో దేవుడే ఆ యొక్క అబ్రహాముకి 100 సంవత్సరముల వయసులో దేవుడే ఎలోహిముగా మానవ శరీరములో అబ్రహాము దగ్గరికి దేవుడే ఒక మధ్యాహ్న కాల సమయములో ఆయనే నడుచుకుంటూ వచ్చాడండి ఆ రోజు. హల్లెలూయా. ప్రవక్త అంటూ ఉన్నాడు, హల్లెలూయా, ప్రవక్త అంటూ ఉన్నాడు, దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిని ఇలా ఊది ఒక గాబ్రియల్ కోసము ఒక మట్టి దేహాన్ని ఆయన తయారు చేశాడు. హల్లెలూయా. ఇంకొంచెం మట్టిని తీసుకొని ఇలా ఊది ఆ యొక్క మిఖాయేలు కోసము ఆయన ఒక మట్టి దేహమును, శరీరమును ఆయన తయారు చేశాడు. హల్లెలూయా. అప్పుడు గాబ్రియేలు నువ్వు దీనిలోకి రమ్మని చెప్పినప్పుడు గాబ్రియేలు ఆ దేహంలోకి దిగవచ్చాడు. ఆ తరువాత మిఖాయేలు ఇంకొక బాడీలోకి, ఇంకొక దేహంలోనికి మిఖాయేలు దిగవచ్చాడు. ముగ్గురు కలిసి అబ్రహాము దగ్గరికి ఆది కాండము ఎలోహిం సృష్టికర్త ఆ గొప్ప దేవుడే మధ్యాహ్న కాల సమయములో ఎలోహిముగా అబ్రహామును ఆయన దర్శించాడు. ఆ కాలములో ఆయన, హల్లెలూయా, పుట్టబోయే కుమారుడి కొరకు ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు దేవుడే ఒక మానవుడిగా, ఒక మానవ శరీరములో ఆయన అబ్రహాము దగ్గరికి ఆయన దిగవచ్చాడు ఆ కాలములో. హల్లెలూయా. అబ్రహాము దగ్గర దిగవచ్చి అబ్రహాము యొక్క పేరును మరియు ఆ యొక్క శారా యొక్క పేరును ఆయన మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం పేరు అంతవరకు అబ్రామ్, ఎలోహిం. ఎప్పుడైతే
మానవ శరీర ఆకారములో దేవుడు దిగవచ్చాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రాం పేరును అబ్రహాముగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ABRAHAM అబ్రహాం. హామ్ అనగా జనములకు తండ్రి అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఈ హెచ్ అనేది ఎవరి అక్షరమయ్య అంటే ఎలోహిములో హెచ్, ఎలోహిములో ఉన్న హెచ్ అనే పదమును అబ్రహాముకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అనగా అబ్రహాముకు దేవుడు తాను ఆయన ఇచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎలోహిములో ఉన్న హెచ్ను అబ్రహాము అనే పేరులో ఆయన హెచ్ కలిపాడు. ఆయన అప్పుడు అబ్రహాముగా ఆయన మార్చబడ్డాడు. అదే విధముగా షారాయి పేరును షారా అనగా షారా పేరులో హెచ్ అని ఆయన పెట్టాడు. హల్లెలూయా. ఈ హెచ్ అనే పదము ఎలోహిములో అనగా ఎలోహిములో ఉన్న పదమును దేవుడు ఈ షారాలో హెచ్గా మారుస్తున్నాడు. అదే విధముగా హల్లెలూయా, అదే విధముగా ఆ యొక్క అబ్రహాముకు కూడా దేవుడు ఈ యొక్క హెచ్ అనే పదమును ఆయన చేరుస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు అంటే దేవుడు మానవ శరీర ఆకారములో ఎలోహిముగా అబ్రహాము దగ్గరికి ఆయన దిగవచ్చి ఆ యొక్క వాగ్దాన కుమారుడు యొక్క రాకడ గురించి అబ్రహాముకు దేవుడు భయపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ షారాలో దాగి ఉన్న హృదయ రహస్యాలను కూడా ఆ మానవ శరీరంలో దిగవచ్చిన దేవుడు బయటపెడుతున్నాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు సరిగ్గా అదే కాలము అదే విధముగా దేవుడు ఈ యొక్క చివరి కాలములో ఈ యొక్క అబ్రహాము యొక్క రాజ సంతానము యొద్దకు దేవుడు మరలా ఎలోహిముగా హల్లెలూయా అనగా వాక్య ప్రకారముగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం ప్రకారముగా ఎలోహిముగా దేవుడు ఈ చివరి కాలములో అబ్రహాము రాజ సంతానము దగ్గరకు ఆయన దిగవచ్చాడు. ఈ కాలములో ఆయన హల్లెలూయా. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం ప్రకారముగా లూకా సువార్త ప్రకారముగా మనుష్య కుమారుడు మరలా ప్రత్యక్షమైన కాలములో ఈరోజు మనమందరము కూడా జీవిస్తున్నామండి. హల్లెలూయా. దానినే ప్రవక్త ఇలా అంటూ ఉన్నాడు. చదువుతాం ఒకసారి, నేను చదివి ముగించి వేస్తాను. ప్రవక్త ఇలా అంటూ ఉన్నాడు, నిబంధనను కలిగిన అబ్రహాము నిలువెత్తిన సంఘము తిరస్కరించబడుటకు ముందు, సంఘము నాశనమునకు ముందు అబ్రహాము పొందిన చివరి సూచన మానవ శరీరములో దేవుడు ప్రత్యక్షము కావడము. హల్లెలూయా. మానవ శరీరములో దేవుడు ప్రత్యక్షము కావడము, హృదయ ఆలోచనలను మనస్సును వివేచించడము. హల్లెలూయా. గమనించండి, ఇశ్రాయేలు ఇప్పుడు ప్రవక్త యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు చెదిరిపోవుటకు ముందు అదే సూచనను పొందినది. నీవు బయల్జెబూబు అదృష్టము చెప్పువాడవు అని వారు అన్నారు. మొట్టమొదటి రాకడలో కూడా దేవుడు హృదయములో ఉన్న రహస్యాలను ఆయన బయటపెట్టాడు. ఆయన నతానియేలులో ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ఉండి ప్రార్థన చేసుకోవడము నేను చూశాను అని ఆయన ఆ యొక్క నతానియేలుతోటి ఆయన మాట్లాడుతున్నాడు. అదే విధముగా ఆ యొక్క సమరయ మార్గములు, సమరయ అనే ఊరిలో ఆ యొక్క సమరయస్సులో ఉన్న ఆ యొక్క హృదయములో ఉన్న రహస్యమును ఆయన బయటపెట్టాడు. ఆయన అదే విధముగా ప్రతి ఒక్కరి హృదయములో ఉన్న రహస్యమును దేవుడు యొక్క మొట్టమొదటి రాకడలో ఆయన బయటపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇదే ఆ గడియ. దేవా, ఇది మీలోనికి నాటనియండి. అబ్రహాము సంతానమునకు ఇదే ఆ గడియ. మీరు దానిని చూడగలుగుచున్నారా? నిలువెచ్చని సంఘము
అంటే సంఘశాఖ. నులివెచ్చని సంఘము నాశనమునకు ముందు దేవుడు మానవ శరీరములో ప్రత్యక్షమగుచున్నాడు. అది చేసినట్లే అది వెళ్ళిపోతున్నది. గమనించండి, నులివెచ్చని సంఘము నాశనానికి ముందు దేవుడు మానవ ప్రత్యక్షమగుచున్నాడు. అది చేసినట్లే అది వెళ్ళిపోవచ్చున్నది. అది చివరి సూచనగా ఉన్నది. చివరిగా వెనుకకు జారిన లోతు యొక్క చివరి ఒక నిమిషము దానిని నాటనివ్వండి. ప్రవక్త ఏమంటున్నాడు? ఆ రోజు అబ్రహాముకు ఏదైతే జరిగిందో ఈరోజు అబ్రహాము యొక్క రాజ సంతానానికి కూడా ఈ చివరి కాలములో ఈ ప్రపంచం మొత్తము కూడా కాలిపోవడానికి ముందల మరలా దేవుడు ఒక మానవ శరీరములో ప్రత్యక్షమవుతాడు అని దేవుడి ప్రవక్త ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది వధువుకి రోజు. అనగా ప్రవక్త అనే మానవ శరీరము ద్వారా దేవుడు అబ్రహాము యొక్క ఈ రాజ సంతానమునకు ప్రవక్త ద్వారా అనగా అనేక మంది ప్రవక్తలలో ఒక మనిషి కుమారుడిగా ఉన్న మన ప్రవక్త ద్వారా ఒకే మనిషి కుమారుడిగా ఉన్న ఆ దేవుడు ది సన్ ఆఫ్ మ్యాన్ ప్రవక్తలలో అనేక మంది ప్రవక్తలలో మనిషి కుమారుడిగా ఉన్న మన ప్రవక్త ద్వారా ఈ దేవుడు తనను తాను మరలా చివరి కాలములో రాజ సంతానమునకు శరీరము ద్వారా మరలా తనను తాను ఈ సంతానమునకు ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సరిగ్గా మనము ఈ చివరి కాలములో అది జరిగిన కాలములో మనం ఈరోజు జీవిస్తున్నామండి. హల్లెలూయా. 1 అబ్రహాము, 2 అబ్రహాము సంతానము వాళ్ళే యూదులు. ఆమేన్. 3 అబ్రహాము యొక్క రాజ సంతానము. చూడండి, ప్రవక్త ఎంత స్పష్టముగా మాట్లాడుతున్నాడంటే అంత స్పష్టముగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి దేవుడు మానవ శరీరములో ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే అబ్రహాము దగ్గరికి. హల్లెలూయా. ఆ తర్వాత రెండవసారి మొట్టమొదటి రాకడలో దేవుడు శరీరముగా అబ్రహాము సంతానం దగ్గరికి అనగా యూదుల వద్దకు ఆయనకు వచ్చాడు. ఇప్పుడు మూడవదిగా శరీరములో అనగా మానవ శరీరములో ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే అబ్రహాము యొక్క రాజ సంతానము యొద్దకు దేవుడు మరలా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని దేవుడి ప్రవక్త ఆయన మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇప్పుడు మనము అదే కాలంలో జీవిస్తున్నామండి. హల్లెలూయా. ఆ తర్వాత నేను ముంచి వేస్తున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడు ఆ విధముగా అబ్రహాము దగ్గరికి ఒక మానవ శరీరంలో దిగవచ్చి పుట్టబోయే కుమారుని మునుపటికి ఈ కాలమునకి నీకు కుమారుడు పుడతాడు అని దేవుడు వాగ్దానం చేసే అబ్రహాముకి, ఆ తర్వాత అబ్రహాము మరియు శారా యొక్క పేరును కూడా దేవుడు పూర్తిగా మార్చివేశాడు. ఎప్పుడైతే అబ్రహాము దగ్గర నుంచి దేవుడు మాట్లాడి ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అప్పుడు తెల్లవారి లేచేసరికి అబ్రహాము మరియు శారా యొక్క శరీరములు దేవుడు పూర్తిగా ఆయన మార్చివేసి ఉన్నాడు. హల్లెలూయా. తెల్లవారు లేచి చూసుకునేసరికి అబ్రహాము శారా వైపు చూస్తూ, ఈ అమ్మాయి ఎవరు? నా యొక్క గుడారంలో ఉన్నది, శారా ఏమైపోయింది అని చుట్టుపక్కల అబ్రహాము వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు శారా నిద్రలోంచి మేలుకొని కళ్ళు ఇలా తరుముకొని ఆమె తిరిగి చూసేటప్పుడు అబ్రహాము కుర్రవాడిగా మారిపోయాడు. హల్లెలూయా. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఎవరు ఎలా వాళ్ళు ఉన్నారో అలా మారిపోయారు. శారా అబ్రహాము వైపు చూస్తూ, ఈ వ్యక్తి ఎవరు?
అబ్రహాము ఏమైపోయాడు అని వాళ్ళు వెతుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాము చూశాడు, శారా, నువ్వు మనకు పెళ్ళి అయినప్పుడు ఎలాంటి యవ్వన స్థితిలో అయితే ఉన్నావో నువ్వు సరిగ్గా ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. హల్లెలూయా. శారా అబ్రహాముతో ఇలా అంటున్నది, మనము పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు 22 సంవత్సరముల వయసులో ఎలా యవ్వన స్థితిలో ఉన్నావో, యవ్వనములో ఉన్నావో, ఆ యొక్క శరీరము ఎలా యవ్వనముగా బలముగా ఉన్నావో నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు అని శారా అబ్రహాముతోటి ఆమె చెబుతా ఉన్నది. హల్లెలూయా. అబ్రహాము శారా ఒకరినొకరు చూసుకొని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారండి. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది అంటే మనుష్య కుమారుడుగా దేవుడు వాళ్ళను దర్శించిన తరువాత ఇది వారి జీవితం అనగా వాగ్దాన కుమారుని వారు పొందుకునే ముందల, ఇస్సాకును వాళ్ళు పొందుకునే ముందల వారి జీవితంలో ఒక శరీర మార్పును వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. వారు మారపడ్డారు. అదే విధముగా ఇప్పుడు దేవుడు మరలా ఆయన ఎలోహిముగా అబ్రహాము యొక్క రాజ సంతానమును ఒక మానవ శరీరములో ఉండి మనల్ని ఆయన దర్శించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారముగా మనము త్వరలో ఆ యొక్క వాగ్దాన కుమారుడైన ఆ యొక్క యేసు క్రీస్తుని ముందల మన యొక్క శరీరం మొత్తము కూడా మార్చబడబోతా ఉన్నది రోజు. హల్లెలూయా. మనము ఎంత ముసలి వాళ్ళము అయినప్పటికీ కూడా, మన యొక్క ఎంటుకలు ఊడి పడిపోయినప్పటికీ కూడా, హల్లెలూయా, మన యొక్క చర్మము శరీరము మొదలుగా పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఆయన పిలుస్తాడు. ఆ యొక్క వాగ్దాన కుమారుడు పోయే ముందల మన శరీరములు ఒక రెప్పపాటు కాలములో వాగ్దాన ప్రకారముగా, వాక్య ప్రకారముగా అవి మార్పు చదువు. కాబట్టి ఈ యొక్క రోగములు, ఈ యొక్క వ్యాధులు, ప్రపంచములో ఉన్న పరిస్థితులు ఏది కూడా నిన్ను నన్ను ఏది అవిశ్వాసము కూడా ఎత్తబాటులోకి వెళ్లకుండా రాజకుమారుణ్ణి, ఆ యొక్క రాజ సంతానమైన ఆ యొక్క ఇస్సాకుని కలుసుకోకుండా మనల్ని ఏది కూడా ఈ ప్రపంచములో ఏది కూడా ఆపలేదండి ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, లోకములో ఉన్న డాక్టర్ కంటే, లోకములో ఉన్న ఆ యొక్క వైద్యుల కంటే, లోకములో ఉన్న ఆ యొక్క దయ్యము కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడండి ఈరోజు. హల్లెలూయా. అబ్రహాములో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, ప్రపంచంలో ఉన్నవాడి కంటే, ప్రపంచంలో ఉన్న డాక్టర్ల కంటే, ప్రపంచంలో ఉన్న డాక్టర్లు ఇచ్చిన ఆ యొక్క వైద్య రిపోర్ట్ల కంటే అబ్రహాము నమ్మిన ఆ దేవుడు, అబ్రహాములో ఉన్న ఆ గొప్ప యెహోవా దేవుడు గొప్పవాడండి. ఎందుకంటే ఆ గొప్ప దేవుడే వాగ్దాన కుమారుణ్ణి వాళ్ళు పొందుకునే ముందల వారి శరీరములు ఆయన మార్పు చేసి ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు నేను ఎత్తబడకుండా ఏది కూడా నిన్ను నన్ను ఆటకపరిచేది ఈ ప్రపంచములో ఏ అవిశ్వాసము, ఏ దయ్యము కూడా లేనే లేదు ఈ కాలంలో కూడా. హల్లెలూయా. తప్పకుండా వాగ్దాన ప్రకారముగా మనము ఒక రెప్పపాటు కాలములో శరీర మార్పు పొందుకొని మనము త్వరలోనే ఆ యొక్క వాగ్దాన ఆ యొక్క యేసు క్రీస్తుని మనము త్వరలోనే మనము మధ్యాకాశములో మనము కలుసుకోబోతూ ఉన్నాం. అంతకంటే ముందుల మన శరీరము మార్పు పొందుకుంటా ఉంటది. హల్లెలూయా. ఎప్పుడు నీవు వర్తమానమును సంపూర్ణముగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎందుకంటే ఈ వర్తమానములో విశ్వాసము దాగి ఉన్నది. హల్లెలూయా. ఈ 7 ఉరుములు సమస్తమైన వర్తమానములోనే ఈ యొక్క వధువు ఎత్తబాటుకు కావలసిన ఆ యొక్క విశ్వాసము ఈ వర్తమానంలోని రోజు దాగి ఉన్నదండి. ఎప్పుడైతే అబ్రహాము రాజ సంతానమైన ఆ వధువు ఈ వర్తమానమును సంపూర్ణముగా పరిపూర్ణముగా నమ్మి ఈ వర్తమాన ప్రకారముగా అబ్రహాములాగా ఆమె జీవిస్తూ మొదలు పెడతదో అప్పుడు మాత్రమే మనము ఆ యొక్క ఎత్తబాటు కావలసిన సిద్ధపాటు మనం పొందుకుంటాము. ఒక రెప్పపాటు కాలములో, కనురెప్పపాటు కాలములో
మనము ఆ యొక్క వాగ్దాన కుమారుడు అయిన ఆ యొక్క యేసు క్రీస్తును మనము అతి త్వరలో మనము కలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచములో ఉన్నవాటి కంటే నీలో ఉన్నవాడు, పెండ్లి కుమార్తెలో ఉన్నవాడు, వధువులో ఉన్నవాడు, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ విధముగా అయితే మనకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడో, ప్రవక్త ద్వారా ఏ విధముగా అయితే వర్తమానం ఇచ్చాడో, మనము ఆ యొక్క వర్తమానమును అదే విధముగా నమ్ముతామండి. వ్యాధి యొక్క లక్షణాల వైపు మీరు చూడమాకండి, పరిస్థితుల వైపు మనము చూడకూడదు. కానీ పరిస్థితులు మొత్తమును కూడా దాటుకొని దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం వైపు మాత్రం మనము చూసినప్పుడు మనము తప్పకుండా ఎత్తబాటు కావలసిన సిద్ధబాటును మనం పొందుకుంటాం. అప్పుడు ఒక రెప్పపాటు కాలములో మనము మన వాగ్దాన కుమారుణ్ణి మనం కలుసుకుంటామండి. అంతేగాని మీరు వర్తమానాలు చదవాలి, ఎప్పుడు మాత్రమే ఆ యొక్క వర్తమాన ప్రకారముగా, వాక్య ప్రకారముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మనము మయమపరుస్తూ ఉన్నప్పుడు, మనము ఆ వర్తమానం నమ్మినప్పుడు ఎత్తబాటుకు కావలసిన విశ్వాసమును, ఎత్తబాటుకు కావలసిన సిద్ధపాటును మనం పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాలంలో ఉన్న వధువు కూడా తప్పకుండా అబ్రహాములాగా ఆమె ఆ విధముగానే విశ్వాసమును ఆమె కలిగి ఉంటుంది అని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఈ చివరి కాలంలో తప్పకుండా ఎత్తబాటు కొరకు ఒక చిన్న వధువును దేవుడు కలిగి ఉన్నాడని. ఈరోజు అదెవరో కాదు, కానీ ఆమె నువ్వు నేనే ఉన్నావు. ఈరోజు లోకములో ఉన్నవాడి కంటే వధువులో ఉన్న ఆ గొప్ప దేవుడు గొప్పవాడు ఆయన. ప్రపంచంలో ఉన్న ప్రతి దయ్యము కంటే నీకు నాకు వాగ్దానం చేసిన ఆ దేవుడు గొప్పవాడండి. కాబట్టి ఈరోజు ప్రవక్త ఏ వర్తమానం తీసుకొచ్చాడో ఆ వర్తమానం ప్రకారంగా మనం సిద్ధపడతాం. అది అంశము కాదు కాబట్టి నేను ముగించి వేస్తున్నాను. కాబట్టి అబ్రహాము 25 సంవత్సరములు గడుస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ప్రకారముగా పుట్టబోయే కుమారుడు కోసము ప్రతి దానిని ఆయన బొమ్మలను, బట్టలను, హాస్పిటల్లో యొక్క రూముని, ప్రతి దానిని ఆయన సిద్ధపరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునిని రోజు రోజుకి ఆయన స్తుతించాడు ఆయన. అలా దేవుని పట్ల వారి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎలోహిముగా దేవుడే వారి వద్దకు దిగవచ్చి వారి పేర్లు మార్చివేశాడు. హల్లెలూయా. పేర్లు మార్చివేయడం మాత్రమే కాదు, కానీ వాగ్దాన కుమారుడు పుట్టబోయే ముందల వారి శరీరములు పూర్తిగా దేవుడు మార్పు చేశాడు ఆయన. ఈ కాలంలో కూడా అదే ఎలోహిం అబ్రహాము యొక్క రాజ సంతానముగా ఉన్న మన దగ్గరికి 1963వ సంవత్సరంలో ఆయన దిగివచ్చాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ చివరి కాలంలో ప్రవక్తలో ఉండి ఎలోహిం తనను తాను ఆయన లోకమునకు ఆయన వధువుకు ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానంలోని మన శరీర మార్పు కావాల్సిన సిద్ధపాటు మనం ఈ వర్తమానం కలిగి ఉన్నాము. ఈ వాక్యంలో మనం కలిగి ఉన్నామండి. ఈ వర్తమానమును, ఈ వాగ్దానమును తప్పకుండా మనము ఆ యొక్క ఎత్తబాటుకు కావాల్సిన సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉంటాం. దేవుడు ఈ చివరి కాలంలో మనకు చేసిన వాగ్దానం ఏంటి అంటే ఎత్తబాటు ఒకటే మిగిలి ఉన్నది చివరి కాలంలో అండి. కాబట్టి ఆ వాగ్దానం పొందుకునేంత వరకు మన విశ్వాసముతో బలముగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ పరిస్థితుల వైపు చూడకుండా, రోగం వైపు చూడకుండా, నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగైనా ఉండవచ్చు. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, నా కుడి పక్కన 1000 మంది పడిపోవచ్చు, 10,000 మంది పడవచ్చు, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆ యొక్క దావీదు ఆయన రాస్తూ ఉన్నాడు. పరిస్థితుల వైపు చూడవద్దండి. పరిస్థితులు నీ చుట్టూ ఎలా ఉన్నప్పటికీ పరిస్థితుల వైపు చూడవద్దండి. లోకం వైపు చూడమాక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం వైపు మాత్రం మనం ఈరోజు చూస్తూ ఉండాలి. అప్పుడు మాత్రం మనము ఎత్తబాటుకు కావలసిన సిద్ధపాటు కలిగి జీవిస్తుంటాము. శరీర మార్పును మనం పొందుకుంటామండి. కాబట్టి దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.
దేవుని చిత్తమైతే చెప్పాల్సినది చాలా ఉంది, కానీ నేను ముగించి వేస్తున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే వారము మరలా మరొక పాత్రతో మనం కలుసుకుందాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహోన్నతుడా, మహాగణుడా, ఈ మధ్యాహ్న కాల సమయములో మరొకసారి నీకు వందనములు, స్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయములో నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అబ్రహామును నువ్వు ఏ విధముగా అయితే ఆ యొక్క బబులోనులోంచి, గందరగోళంలోంచి బయటికి పిలిచి ప్రభువా, అబ్రహాము పట్ల నువ్వు తలంచిన ఆ యొక్క ప్రణాళికను నువ్వు నెరవేర్చావు తండ్రి. తండ్రి, అబ్రహాము అయితే నువ్వు చేసిన ఆ యొక్క వాగ్దానం వైపు మాత్రమే చూశాడు, కానీ ప్రభువా తన యొక్క ఆ యొక్క బాడీ వైపు కానీ, తన యొక్క శరీరం వైపు కానీ, పరిస్థితుల వైపు చూడలేదు తండ్రి, లోకం వైపు చూడలేదు. కానీ ప్రభువా, నా దేవుడు దేన్నైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును తప్పకుండా నెరవేరుస్తాడు అని సంపూర్ణముగా నమ్మి, రూఢిగా విశ్వసించి ఆ వాగ్దాన ప్రకారంగా నమ్మాడు ప్రభువా. అలా నమ్ముతూ ఉన్నప్పుడు తండ్రి 25 సంవత్సరాల పాటు ఆ వాక్యము నమ్మాడు తండ్రి. ఆ వాగ్దానమును గట్టిగా పట్టుకున్నాడు ప్రభువా. అంత మాత్రమే కాదు, కానీ ప్రభువా, పుట్టబోయే కొడుకు కోసము ఆ యొక్క ఆడుకోవడానికి బొమ్మలు కొనుక్కొని తీసుకొని వచ్చి ఆ యొక్క ఇంటిలో ఉన్న అలమరలో ఆయన పేరుస్తున్నాడు తండ్రి. అదేవిధముగా పుట్టబోయే కుమారుడు కోసము ఆ యొక్క కుమారుడికి తగిన ఆ యొక్క రంగుకి ఆ కుమారుడికి ఆ రంగుకి ఏ బట్టలు అయితే సరిపోతాయో ప్రభు, మ్యాచింగ్కు సరిపడే విధముగా బట్టలు కొనుక్కొని వచ్చి ఆ యొక్క ఇంటిలో పేరుస్తున్నారు తండ్రి. ఆ సేల్స్ మెన్స్, ఆ డాక్టర్లు, ఆ యొక్క లోకములో ఉన్న ప్రజలు ఎంతమంది గేలు చేస్తూ నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా తండ్రి, వాటి వైపు అబ్రహాము చూడలేదు. కానీ అబ్రహాము కేవలము నీ వాగ్దానం వైపు మాత్రమే చూసి దానిని నమ్మి అతను కొనసాగిపోతున్నాడు ప్రభువా. దేవా, ఈ చివరి కాలంలో కూడా తండ్రి, ఈ అబ్రహాము రాజ్య సంతానమైన మమ్మల్ని నీవు ఆ యొక్క బబులోను దేశములోంచి, అయ్యా ఆ యొక్క గందరగోళములోంచి, ఆ సంఘ శాఖలోంచి నువ్వు ఎన్నుకొని పిలిచావు తండ్రి. ఈరోజు నీవు కూడా మాకు ఒక వాగ్దానం ఇచ్చావు ప్రభువా. ఆ వాగ్దానం ఏదో కాదు, కానీ ప్రభువా, ఒక నూతన దేశంలోకి వెలుటే ఆ వాగ్దానము తండ్రి. ఆ యొక్క ఎత్తబాటే ఈరోజు మాకు చేసిన వాగ్దానం మేము చూస్తున్నాము తండ్రి. అయ్యా, ఆ యొక్క ఎత్తబాటులోకి వెళ్లకుండా మమ్మల్ని ఏ రోగము, ఏ దెయ్యము, ఏ శ్రమ, ఏ దరిద్రత మమ్మల్ని ఆపజాలదు ప్రభువా. అయ్యా, ఈరోజు మేము కూడా తండ్రి లోకం వైపు చూడక, లోకములో ఉన్న పరిస్థితుల వైపు చూడక తండ్రి, అయ్యా నువ్వు మాకు ఏ వాగ్దానం అయితే నువ్వు చేసావో తండ్రి, ఆ వాగ్దానం గట్టిగా పట్టుకొని ఆ వర్తమానంలోనే ప్రభువా ఈరోజు ఆ యొక్క ఎత్తబాటుకు కావాల్సిన విశ్వాసం దాగి ఉన్నది ప్రభువా. ఈరోజు మాకు ఇచ్చిన వర్తమానంలోనే ప్రభువా మా యొక్క బాడీలు, మా యొక్క శరీర మార్పుకు సంబంధించిన ఆ యొక్క శరీర మార్పులకు సంబంధించిన ఆ యొక్క శక్తి మొత్తము కూడా ఈ కాలం యొక్క వర్తమానం నువ్వు దాచిపెట్టావు తండ్రి. తండ్రి, నువ్వు చేసిన వాగ్దానమును ఈ వర్తమానం మేము గట్టిగా నమ్మి మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, అబ్రహాము యొక్క రాజ సంతానముగా మేము ముందుకు పోయే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిజముగా మేము నమ్ముచున్నాము, మేము ఎత్తబడకుండా ఏ దయ్యము మమ్మల్ని ఆపలేదు ప్రభువా. పాతాళములో ఉన్న అన్ని దయ్యాలు వచ్చి మమ్మల్ని ఆపినప్పటికీ కూడా తండ్రి, ఏ దయ్యము మమ్ము ఆపలేదు అని ప్రవక్త అంటున్నాడు తండ్రి. ఈరోజు మేము తప్పకుండా ఒకరోజు ఎత్తబడిపోతున్నాము తండ్రి. అయ్యా, ఆ యొక్క ఎత్తబాటుకు కావలసిన సిద్ధపాటును మేము ఎక్కడే కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. అబ్రహాము ఏ విధముగా అయితే సిద్ధపాటు కలిగి ఉన్నాడో మేము కూడా ప్రభువా ఆ యొక్క వాగ్దాన కుమారుని కలుసుకునేంత వరకు, అయ్యా ఆ యొక్క ఎత్తబాటు వరకు శరీర మరపు కలిగి సిద్ధపాటు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. పరిపూర్ణ విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యందు ఇంకా ఎక్కువగా అయ్యా బలముగా ఉండే భాగ్యము దయచేయండి. బలహీనులుగా మారిపోక దేవా, రోజు రోజుకి నీ వాక్య విషయంలోను వాగ్దాన విషయంలోను ప్రభువా బలముగా మారుతూ ప్రభువా దేవా నీ యొక్క స్వరూపంలోకి పూర్తిగా మారే కృప మా అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎప్పుడు ఆయన ఎత్తబాటు వరకు ప్రపంచములో చెదరి ఉన్న ఆయన వధువుకు సదాకాలము ఎత్తబాటు వరకు తోడయుండి
నడిపించునుగాక. ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించునుగాక. ఆమీన్.